హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అదంతా మీ వల్లలే. అది ఎందుకనంటే నా ఛానల్ అయితే చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నాకు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, అంటే నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకైతే చాలా థ్యాంక్స్ అనమాట. మీ అందరికైతే ఇవాళ ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అలానే నేను ఏంటి ఎలా అని అన్నీ చెప్తానమాట. నేనైతే ఊరికి వచ్చాను కదా, మా ఊర్లో అయితే చాలా చాలా పెద్ద దర్గా అయితే ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అది అంటే మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా నా సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అసలు తక్కువే అనమాట. నా ఛానల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలానే చెయ్యాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా వరి పొలాలు, ఆ స్కై అసలు ఎంత బాగుందో కదా. అసలు ఇంకా ఊర్లో ఉండే క్లైమేట్ అసలు ఎక్కడా దొరకదనమాట, అంత బాగుంది కదా. మేమైతే మా ఊర్లో ఉన్న దర్గా దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ దర్గాకైతే చాలా పెద్ద పెద్ద విశేషాలే ఉన్నాయి, బట్ నాకు అవి తెలీదు. మా మమ్మీ అంటే మా డాడీ వాళ్ళకి, మా తాతయ్య వాళ్ళకైతే అవి తెలుసు. మా డాడీ అయితే నన్ను ఆ దర్గా వీడియో తీయమ్మా అని చెప్పేసి నాకు చాలా డేస్ నుంచి అయితే అంటున్నారనమాట. మా డాడీకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా మా డాడీ నా కోసం ఎంత కష్టపడుతున్నాడంటే, నేను వీడియోస్ చెయ్యాలి, నువ్వు అంటే నేను సపోర్ట్ చేస్తాను, ఎవ్వరు ఏమనుకున్నా, ఎవ్వరు ఎలా అనుకున్నా నువ్వు ఆపొద్దు అని చెప్పి మా డాడీ ఇంకా మా హస్బెండ్, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా మా హస్బెండ్, మా డాడీ అయితే అక్కడ కొబ్బరికాయ పీచు తీసేసారనమాట. మనము నార్మల్ టెంపుల్ వెళ్ళేటప్పుడు మనం పీచు ఉంచుకుంటాం కదా, దర్గాలో అయితే ఉండదన్నమాట, అందుకనే తీసేశారు. ఇంకా మా డాడీ అయితే అక్కడ లోపలికి అయితే వెళ్తున్నారు. ప్రతి ఫ్రైడే మా ఊర్లో దర్గాలో అయితే అంటే దర్గాలో పూజలు అంటే నార్మల్గా మనం చేస్తూ ఉంటారనమాట. అంటే బయట నుంచి మా పక్కన ఊరు నుంచి అలా వచ్చేసి, మాకు ఇద్దరు తాత వాళ్ళు ఉంటారు అక్కడ, ముజ్జవారి తాతలు ఉంటారు ఇద్దరు మా ఊరికి. ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళైతే అక్కడ ఉంటారు. ప్రతి ఫ్రైడే ఇంకా అక్కడైతే కొబ్బరికాయలు కొడతారు, ఇంకా అన్నీ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ పెద్ద పండగ ఏంటంటే ఉర్స్ అనమాట. ఆ ఉర్స్ అయితే మా ఊర్లో చాలా బాగా చేస్తారు. ఇంకా మీరు చూస్తున్నారు కదా మా ఊరు దర్గా అనమాట. ఇంకా మా ఆయన అయితే లోపలికి వెళ్ళారు, మా డాడీ మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళారు. ఇంకా నేనైతే బయటే ఉన్నాను అనమాట. ఎందుకంటే లేడీస్ లోపలికి వెళ్ళొద్దు అని చెప్తారనమాట. అది కూడా నాకు తెలీదు ఎందుకో అని నేను బయటే ఉండి, ఇంకా మా డాడీ వాళ్ళైతే అక్కడ కొబ్బరికాయ అవి అయితే కొడుతున్నారనమాట. ఇంకా చూస్తున్నారు కదా దర్గా అయితే చాలా బాగుంది కదా. ఇంకా అదైతే కందీలు అంటారు, ఉరుసు అప్పుడు పెడతారనమాట. అది ఇప్పుడు అక్టోబర్లో అంటే జనవరి ఆ టైంలో అయితే వస్తుంది అనమాట ఉర్సు. నేను అది కూడా ట్రై చేస్తాను, ఆ వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా మా డాడీ అయితే అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ వీడియో తీయడానికి ఫుల్ సపోర్ట్ చేసింది మా డాడీయే. ఇంకా ఇక్కడ చెప్పాను కదా ముజ్వారి తాతలు ఉంటారని చెప్పి, ఇంకా తాతయ్య పేరు వచ్చేసి కలామి. ఆ తాత ఇక్కడ అంటే ప్రతి ఫ్రైడే వస్తారనమాట. ప్రతి ఫ్రైడే ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మా నాన్న అయితే ఇంకా అక్కడ దండం పెట్టుకుంటున్నారు. ఇంకా ఫస్ట్ ఇంకా దీని చరిత్ర కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి నేనైతే దాన్ని డీటెయిల్గా కనుక్కొని మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నేను జస్ట్ ఇప్పుడైతే నాకు నార్మల్గా అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా మా డాడీ అయితే ఇది మొత్తం చూపిస్తున్నారు. మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి, ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం అయితే వచ్చారు. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. నేను ఫస్ట్ మా డాడీ ఎలా కోరుకుంటున్నారంటే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి అని అయితే చాలా కోరుకుంటున్నారు. అదొక్కటే కాదు, నా గురించి మా డాడీ ఒక్కడు చాలా పోరాడతాడనమాట. ఇంకా ఇలా అంటే ఎలా చెప్పాలి, మనకి మన పేరెంట్స్ తప్ప ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు కదా, ఇంకా పేరెంట్స్ కంటే మించి ఎవ్వరు ఉండరు కదా. ఇది అయితే నేను చెప్పలేస్తానమాట. నేను ఏది చేసినా రైట్ ఆర్ రాంగ్ అనేది మా డాడీయే చెప్తారు. ఇంకా ఇక్కడైతే మా దర్గాకి పెట్టిన ఇంకా ఇందాక చూపించాక కొన్ని నేమ్స్ అవన్నీ అయితే చూడండి. ఇంకా మా డాడీ అయితే నాతో పాటు బయటికి వచ్చారు, ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా ఇదంతా మా హస్బెండ్ అయితే షూట్ చేస్తున్నారనమాట.
మా డాడీ అయితే చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మీకు ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తాను. ఇంకా మా ఊర్లో ఇంతకంటే మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. నాకు టైం ఉన్నప్పుడు నేను అవి కూడా మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మా డాడీ అయితే అక్కడ ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారనమాట. చాలా పెద్ద పండుగ అయితే జరుగుతుంది ఇక్కడ. అసలు చాలా అంటే చాలా పెద్దది. నేను చెప్తున్నాను కదా, నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను. మీరు నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. నేను అంటే సోషల్ మీడియాని భయపడకుండా అయితే నా ఫ్యామిలీ సపోర్ట్ తోటి అయితే నేను చాలా చాలా కష్టపడి నేను మా ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేశాను. ఇప్పుడు వరకు అయితే ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా చాలామంది చాలా మంచి కామెంట్స్ పెట్టి నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్. మీరందరూ బాగుండాలని కూడా నా మనస్ఫూర్తిగా నా దర్గా సాక్షిగా అయితే నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. మాటలు అనడం ఈజీయే కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అని అంటారు కదా, అది మా డాడీ దగ్గర అంటే మా డాడీ ఇలాంటి అంటే మోటివేషన్ అంటే ఇంకా మంచిగా ఉండాలి అని చాలా అంటే చాలా కృషి చేస్తాడనమాట మా డాడీ. ఇంకా మా డాడీ ఎలాంటి విషయాలు చెప్తాడంటే ఎవ్వరు ఏమనుకున్నా ఎవ్వరు ఎలా ఏమన్నా కూడా ఏ మాటలు పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళిపో అని అయితే నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. అదైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే మన తల్లిదండ్రులకి మన మీద నమ్మకం ఉండాలి. ఎవరో సపోర్ట్ చేస్తారు, ఎవరో చేస్తారని మనం ఏది కోరుకోవద్దు. ఇంకా ఇక్కడైతే మనం నంగారా అంటాము, మేమైతే దాన్ని నంగారా అంటాము. అదైతే మన యానిమల్స్ తోలు ఉంటుంది కదా, జంతువుల తోలుతో చేస్తారు. ఇంకా మా డాడీ అయితే దాన్ని అంటే ఒక 2 బీట్స్ అయితే అట్లా కొట్టారనమాట. మా డాడీ ఇక కొట్టేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు లోపల చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా డాడీ వెళ్తున్నారు కదా, అదైతే ఇప్పటిదైతే కాదు, 100 సంవత్సరాల కిందదనమాట. నిజాం కాలంలో ఇదైతే కట్టారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇది ఇక్కడే ఇంకా అలా ఉంది. అప్పటి గోడలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మీరు చూడండి. దీని గురించి నేను నా ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అది మీ సపోర్ట్ కావాలి నాకు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అంటే నేను మీకు చూపెట్టడానికి నేను ట్రై చేస్తానన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గోడలు అయితే అప్పట్లో రాళ్ళతోనే కట్టారు. అంటే ఇలా ఎంత బాగున్నాయి కదా. ఇంకా చూడండి మొత్తం ఇలా అయితే సూపర్ ఉందన్నమాట. నేను ఇంకా లోపలికి వెళ్దామా అని అంటే ఇంకా అక్కడ వరకే క్లోజ్ ఉంది. మా ఊర్లో ఇంకా పాతకాలంలో 100 years నాటి శివాలయం కూడా ఉంది. నేను అది కూడా షూట్ చేస్తాను. ఇంకా మా ఊరు దగ్గరలో శ్రీకృష్ణదేవరాయల సంబంధించిన కొన్ని ఏమంటారు అప్పుడు పరిపాలించినవి కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా షూట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం చూస్తున్నాను. నేను దర్గాకి వెళ్తాను కానీ ఈ లోపలికైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా డాడీతో పాటు ఇప్పుడైతే నేను ధైర్యంగా లోపలికి వెళ్ళాను. అంటే కొంచెం భయం అయింది. ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూసాం. మా డాడీ అయితే ఇంకా మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారనమాట. ఇంకా నేను చెప్తున్నాను కదా, మీరు ఏ కోరిక అనుకున్నా కంపల్సరీ ఇక్కడ జరుగుతుంది. అది మాత్రం కంపల్సరీ. నేనైతే దాన్ని టచ్ చేస్తున్నాను అనమాట. భలే ఉంది, నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే వాటర్ కానీ అవన్నీ ఇప్పుడే మొత్తం డెవలప్ అవుతుందన్నమాట. ఇంకా వాటర్ ఉంది, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మా ఊర్లో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ అలా చేస్తే ఇక్కడ మేము కొందోరి అని చేస్తామన్నమాట దేవుడికి. ఇంకా ఇక్కడ జుట్లు అంటే మామూలుగా అంటే ఎవరు ఏ మొక్కుకుంటాం కదా, అవన్నీ అయితే ఇక్కడ మొక్కులు అయితే తీర్చుకుంటారు. ఇది అప్పుడెప్పుడదో పాతకాలం. ఇది నేను చెప్పాను కదా 100 years కింద రాయి. ఇంకా అదైతే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. నేను దాన్ని కూడా టచ్ చేయడం ఫస్ట్ టైము. నేను మా డాడీ ఉన్నారని ధైర్యంగా వెళ్ళి నేను టచ్ చేశాను అనమాట. నేను చెప్తున్నాను కదా, నేను అంటే ఎలా చెప్పాలి మీకు, చాలా చాలా నమ్మకం అనమాట. మా ఊరు ఇంకా పక్కన ఊరు నుంచి అంటే మేము మా ఊర్లో ముస్లిమ్స్ హిందూస్ ఇట్లా అనేది ఏమీ లేకుండా అయితే ఉంటాము. చాలా మంచిగా ఉంటాం మా ఊర్లో. అందరు అలానే ఉండాలి, అందరూ మనుషులమే కదా, అలానే ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే ఇక్కడ ఇంతవరకు అయితే చూపించాను కదా. మేము కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రివర్స్ అయితే ఇక్కడ అయితే నాగుల చవితి రోజు ఇంకా పెద్ద పుట్ట అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి వెళ్ళి మేము అయితే చూస్తున్నాం అనమాట. అక్కడ కూడా ఇంకా సేమ్ అలా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం. ఇంకా కొంతమంది నాగుల చవితి రోజు వచ్చేసి ఇక్కడ పూజలన్నీ కూడా చేసుకుంటారు.
ఇంకా అంటే ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా పెద్ద పుట్టు ఉండేదన్నమాట. ఇక ఇది లోపల కనిపిస్తుంది కదా అక్కడ. ఇంకా ఇదంతా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా దీని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేసిన తర్వాత ఇంకో గుడి కూడా ఉంది, అమ్మవారి గుడి. పేరు డాడీ చెప్పారు బట్ నేను మర్చిపోయాను. ఇంకా అమ్మవారి గుడి కూడా ఉంది, ఇంకా అక్కడ కూడా మీకు తీసుకువెళ్తాను. ఇంకా ఇదైతే ఇలా ఉందనమాట. ఇంకా కూడా మా డాడీ అయితే నాతోటైతే కొబ్బరికాయలు అయితే కొట్టించారనమాట. ఇంకా చెప్తున్నాను కదా మా డాడీ నాకు ఫుల్ సపోర్టు. మా డాడీ లాగానే మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సక్సెస్ అవ్వాలని నేను దేవుడికి కూడా కోరుకున్నాను. నేను సక్సెస్ అయితే ఏదైనా ఒకటి చెయ్యాలని నా మనసులో ఉంది. కంపల్సరీ అది నెరవేర్చుకుంటాను. నేను సక్సెస్ అవ్వాలి, నా ఛానల్ సక్సెస్ అవ్వాలి, నా ఫ్యామిలీ బాగుండాలని అయితే నేను చాలా అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా మీరందరూ కూడా బాగుండాలి. మిమ్మల్ని మర్చిపోతానని అస్సలు అనుకోవద్దు. ప్లీజ్ చాలా అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా డాడీ అయితే మాకు బొట్లు పెట్టేసి ఇంకా మేమైతే దండం పెట్టుకుంటున్నాము. ఇది మొత్తం అయితే 100 years కిందది. ఇప్పుడు ఇవి మనం చూస్తున్నవైతే ఇప్పుడు ఈ మధ్యలో కట్టారు, కానీ ఇప్పుడు నేను చూపించిన గృహలాగా మొత్తం ఉంది కదా, అదైతే 100 years కిందది ఫ్రెండ్స్. అదైతే చాలా అంటే చాలా చరిత్ర ఉందన్నమాట దానికి. నేను చెప్పాను కదా మా ముజవారి తాతతోటి, నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా షార్ట్కట్లో అంటే తనకి తెలుసు అనమాట దాని హిస్టరీ అంతా. ఇక తనతో అయితే చెప్పించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకా ఇంకో తాత కూడా ఉంటాడు, ఆ తాత పేరు వచ్చేసి జలాల్ అనమాట. ఇంకా ఆ ఇద్దరు తాత వాళ్ళు ముస్లిమ్సే. ఇంకా ఇది చుట్టుపక్కల ఈ దర్గా చుట్టూ మా తాతయ్య వాళ్ళ పొలాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇందాక చూపించాను కదా, ఇంకా వాళ్ళ పొలాలు కూడా ఉంటాయి. ఇంకా నేను మా హస్బెండ్కి బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ తర్వాత నేను చెప్పాను కదా ఇందాక, ఇంకా అంటే అమ్మవారి గుడి ఉందని. ఇది పేరు డాడీ ఏదో చెప్పారు ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇక్కడైతే అంటే మామూలుగా బ్యాంగిల్స్, శారీ మనం ఎలా అయితే మొక్కుకుంటామో సేమ్ ఇంకా అలా మొక్కుకొని మనం ఇక్కడ వేయొచ్చు అనమాట. ఇక్కడైతే మా డాడీ నేమ్స్ ఉన్నాయి నాన్న, అవి చూడు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ పెడతారని చెప్పాను కదా. ఇక అందరూ అలా పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టే వాళ్ళు దీపం పెడతారనమాట. ఇంకా ఇలా అయితే ఉంటుంది. ఇంకా పక్కన అయితే ఫ్లవర్స్, ఏం ఫ్లవర్సో తెలీదు, కానీ దేవుడి గుడి పక్కనే చాలా బాగున్నాయి ఎల్లో కలర్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అక్కడ నుంచి ఒక ఫ్లవర్ కూడా తీసాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్న చిన్న చిన్న గుట్టలు అటు సైడ్కి ఉంటుంది కదా, అంటే 100 years బ్యాక్ది శివాలయం కూడా అటు సైడ్ ఉంటుంది. నేను ఎప్పుడైనా ట్రై చేస్తా అది కూడా వీడియో తీయడానికి. అందుకంటే పెద్దవాళ్ళు ఉండాలన్నమాట ఆ ప్లేసెస్కి వెళ్ళాలంటే, అన్నీ తెలుసుకొని వెళ్ళాలి కదా. ఇంకా అక్కడికి కూడా నేను వెళ్ళి ట్రై చేస్తా, వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తా. ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే దాన్ని తెంపుతుంటే అస్సలు రావట్లేదు అనమాట. చాలా గట్టిగా ట్రై చేశాను. ఇంకా వచ్చిన తర్వాత నా మనస్ఫూర్తిగా అంటే నా మనసులో కొన్ని విషయాలు అంటే అలా అనుకొని నేనైతే దండం పెట్టుకున్నాను అనమాట. ఇది మా దర్గా వీడియో అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ అయితే చెయ్యండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఇది మా ఊర్లో చాలా పెద్ద దర్గా అనమాట. చాలా బాగుంది కదా. ఇంకా దీని గురించి నేను ఏదైనా వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనమాట. ఇలా అయితే మొత్తం ఉంటుంది. మా డాడీ అయితే ఇంకోసారి అక్కడికి వెళ్ళేసి వస్తున్నారు. ఇక తనకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా అసలు తనకి ఎన్ని రోజుల నుంచో అదొక కోరిక ఉండిపోయిందనమాట. అంటే మా ఊర్లో దర్గా అంటే నేను షూట్ చేయాలనే కోరిక అయితే ఉండిపోయింది. ఇంకా మా డాడీ అనుకున్నట్టే నేనైతే అది షూట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే నా వీడియోస్ రీచ్ అవుతాయి. ప్లీజ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా ఊర్లో ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైనా చనిపోతే మేము ఇక్కడికే తీసుకొస్తామన్నమాట. ఇంకా ఇక్కడికే తీసుకొస్తాము. ఇంకా ఇదైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. చూస్తున్నాం కదా, మేము లాస్ట్ టైం అయితే మీకు మా పొలం వీడియోలో అయితే పెద్ద పెద్ద కొండలు చూపించాక సేమ్ అవే అనమాట. ఇటు సైడ్కి సెకండ్ సైడ్ చూపించిన దగ్గరే శ్రీకృష్ణ దేవరాయలది కూడా ఉంది. అది కూడా నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇంకా నేను మళ్ళీ మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది నా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది